so good cheer from everywhere, filling the air. Oh, holy palm, raising the sound, oh, hear it dance. ఫెస్టివల్ మనసులో అనుకున్నది మనసులో నిరాశాలు బయటకు వస్తాయి. ఈ డాన్స్ మాట్లాడుతున్నప్పుడు ఇలా మనసులో అనుకున్నది హాయ్ గైస్, వెల్కమ్ టు సారా వ్లాగ్స్ 999. అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ తమిళ చూసారు కదా, ఇది క్రిస్మస్ డే అవుట్ వ్లాగ్. సో ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళాం, ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాం క్రిస్మస్ అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ ఫిట్ చెక్కి వెళ్ళిపోదాం. నేనైతే ఈ గ్రీన్ కలర్ క్రోషెట్ వేసుకున్నాను, దానికి మ్యాచింగ్ అయితే కార్గో జీన్స్ వేసాను అనమాట, వైట్ లెగ్స్వి. సో ఫై అయితే ఫిట్ చెక్గా ఇలా స్వెట్ షర్ట్ వేసేసుకున్నాడు, సూపర్, కింద బ్లాక్ కార్గో. సో మా ఫిట్స్ ఎలా ఉన్నాయో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ బయటికి వెళ్ళి వచ్చేసరికి లైట్గా చినుకులు పడుతూ వెదర్ అయితే కూల్గా అయిపోయింది. అయినా సరే మాల్కి అయితే వెళ్ళాలని చెప్పి ఇంకా కొన్ని పిక్చర్స్ దిగేసి అయితే స్టార్ట్ అయ్యాము. అంత పెద్ద వర్షం కాదు, చిన్న చిన్న చినుకులు పడ్డాయి అనమాట. సో ఫైనలీ వి స్టార్టెడ్ టు ఏఎంవి మాల్. నాకు ఈ క్రిస్మస్కి మంచిగా మాల్స్కి వెళ్ళి ఆ క్రిస్మస్ డెకార్ అంతా ఎంజాయ్ చేసి ఫుడ్ తినేసి రావాలనిపించింది. అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో అసలు ఏం మార్నింగ్ నుండి అనుకోలేదు. సో డైరెక్ట్గా ఇంకా లైక్ అలా జస్ట్ డిస్కషన్స్లో ఇంకా స్టార్ట్ అయ్యి మాల్కి అయితే వెళ్తున్నాం. సో మాతో పాటు మీరు వచ్చి మాల్స్లో ఎలా క్రిస్మస్ డెకార్ చేశారనేది ఈ వీడియోని ఎండ్ వర్క్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. సో మేము ఇవాళ క్రిస్మస్ కాబట్టి అందరికీ ముందుగా మేరీ క్రిస్మస్. 2024 2025 రాబోతుంది. అందరూ విజన్ బోర్డ్స్, ప్లాన్స్ అవి చేసుకుంటున్నారు. నేనైతే ఇంకేం చేసుకోలేదన్నమాట. అండ్ ఇవాళ ఏం ప్లాన్స్ లేవు, సడన్గా ఈవినింగ్ ప్లాన్ చేశాను అనమాట. సో జింగిల్ బెల్స్ చేద్దామని జస్ట్ మాల్కి వెళ్ళి క్రిస్మస్ అంతా డెకార్ చేస్తారు కదా, అవి చూసి ఇంకెక్కడైనా డిన్నర్ చేసి ఇంటికి రావడమే, అదే ఇవాళకి ప్లాన్. సో మ్యాక్స్ ఇది చాలా చిన్న చిన్న వ్లాగ్ అవ్వచ్చు. ఇందాకే అనుకున్నారే వ్లాగ్ పెడదామని. సో ఇది నేను లాస్ట్ ఇయర్ సేమ్ ఎగ్జాక్ట్ డిసెంబర్కి వేసుకున్నాను అనమాట. చెల్లి ఇది మేము మనాలికి తీసుకున్నాం, బట్ కుదరక రామోజీకి వేసుకున్నాం. అమ్మో అప్పుడు చాలా ఎండ. సో ఫస్ట్ అయితే ఏఎంబీలో క్రిస్మస్ డెకార్ ఎలా ఉంది, కొంచెం షాపింగ్ అనుకుంటున్నాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. కొంచెం ఓకేనా, బాయ్. సో గైస్, బ్యాక్ టు మాల్. ఆ ట్రాఫిక్ తప్పించుకొని కాకుండా దాంట్లో వెయిట్ చేసి రావడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండే. మాల్ ఎంటర్ అవగానే ఇక్కడ ఈవెంట్ అవుతుంది. ఆయన ఇక్కడ శాంటా క్లాస్ వచ్చేసాడు అనమాట. అందరికి గిఫ్ట్స్గా కూపన్స్ ఇస్తున్నాడు. సో అది మాకు ఒకటి దొరికింది. అండ్ ఇక్కడైతే పిల్లలకి పెయింట్స్, అలా ఆర్ట్స్. అండ్ మాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకార్ చేశారు. ఫుల్ లైటింగ్స్తో క్రిస్మస్ ట్రీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ క్రిస్మస్ ట్రీ ఇక్కడ మీకోసం. కింద అంతా క్రిస్మస్ ట్రీ లైటింగ్స్కి కొన్ని ఫొటోస్ అలా దిగేసి పైన ఫుడ్ కూడా అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మెయిన్గా ఫుడ్ తినాలి అనే దానికన్నా కూర్చొని తినడానికి ప్లేస్ వెతుక్కోవడమే చాలా కష్టం. అండ్ ఇలా ఈవెంట్స్కి వస్తే మాత్రం ఇంకా అయిపోయినట్టే, వెతుక్కోవాలి, ఫుడ్ అంతా చల్లగైపోతుంది. సో అలా మాకైతే ఒక ప్లేస్ దొరికింది. అండ్ ఈసారి చాలా మొత్తం డిఫరెంట్ ఫుడ్ తిన్నామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్రంచీ ఎఫ్ఐ నుండి అయితే కోన్లో ఇలా చికెన్ అండ్ నాచోస్ డిష్ తీసుకున్నాం. సూపర్గా ఉండే, మీరు ట్రై చేయండి. అండ్ దాంతో 2 పిజ్జాస్ అయితే ట్రై చేసాము, 2 డిఫరెంట్ చికెన్ పిజ్జాస్. టేస్ట్ అయితే ఓకే అనిపించింది. ఇంకా మా లంచ్ అయితే ఇలా యమ్మీగా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ మీరు కూడా మాల్లో ఎప్పుడైనా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంక ఇలా ఫుడ్ తినేసి ఇంకా అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్కి ఎక్కడికైనా వెళ్దాం బయటికి అనుకున్నాము. బట్ ఆ లోపే మల్టిపుల్ ప్లాన్స్ వస్తాయి కదా మైండ్లో. ఒక ప్లేస్లో ఉంటే ఇంకో ప్లేస్కి వెళ్ళాలనిపించదు. అండ్ మెయిన్లీ హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తే మాత్రం తగ్గాకే వెళ్ళాలనిపిస్తుంది. అలానే మా పరిస్థితి కూడా అనమాట. సో ఫుడ్ అయితే తిన్నాము. అండ్ బయటకు వచ్చేసరికి మూవీ ఏఎంబీ సినిమాస్ కనిపించేసాయి. సో పుష్ప మూవీ మేము చూడలేదు. సో ఇక చూసేద్దామా, ఇంకా ఈ ట్రాఫిక్ బదులు మూవీలో హాయిగా రిలాక్స్ కూర్చొని చూద్దాం అన్నాడు. సో ఇంకేందుకు లేట్ అనుకున్నాం. అండ్ ఇంకా చెప్పాను కదా, శాంటా ఇచ్చిన కూపన్లో మాకు 2 గేమ్స్ ఫ్రీగా వచ్చాయి. దాంట్లో ఈ గన్ ఫైరింగ్ ఒకటి అండ్ కార్ రేస్ అనమాట. సో దానికి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే మాకు ఇది 2 గేమ్స్ ఆడిపించారు. చాలా బాగుండే. బట్
ఓన్లీ వన్స్, మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఉండదన్నమాట. ఫ్రీ వచ్చింది కాబట్టి. సో ఇంకా గన్ షాట్ గేమ్ ఆడేసి కార్ రేసింగ్ కూడా ఆడేసాము. అది ఇక్కడ పెడతా చూసేయండి. మేము 7 కల్లా బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకే గేమ్స్ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఆల్రెడీ టైం అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ టైంలో మేము ఇలా ఈ కూపన్ గుర్తొచ్చి వెళ్ళామనమాట. సో అలా గేమ్స్ అయితే ఎంజాయ్ చేసేసి కిందేం జరుగుతుందో ఈవెంట్ అలా కొద్దిసేపు చూసి ఇంకా మాల్‌కి లైక్ సినిమాస్‌కి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ రాగానే ఇక్కడ కూడా మంచిగా లైక్ క్రిస్మస్ ట్రీ ఇలా శాంటాని బాగా డెకోర్ చేశారు విత్ పాప్కార్న్‌తో. అది తిందామని చాలా ట్రై చేశా బట్ అందలేదు. సో ఇంక ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ దిగేసి ఫొటోస్ దిగి ఇంక ఆల్మోస్ట్ మూవీ టైంకి అయిపోయింది, వెళ్ళిపోయాం. పుష్ప అయితే చాలా బాగుంది అండ్ మెయిన్లీ జాతర సీన్ లాస్ట్ ఫైట్ నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కూడా లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ థియేటర్ లైక్ ఇంటర్వెల్లో అనమాట ఇలా శాంటా వచ్చి కొంచెం ఎంటర్టైన్ చేశాడు. క్రిస్మస్ ఈవెంట్ కదా, చాలా ఫన్నీగా అనిపించింది. సో ఇంకా తనతో పిక్చర్స్ అలా అన్నీ దిగాము అండ్ మేము కూడా వెళ్ళి వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట. కొంచెం లైక్ క్రిస్మస్ వైఫ్ తెప్పించారనమాట మాల్లో. సో అలా శాంటా తాత కొంచెం ఇంటర్వెల్లో ఎంటర్టైన్ చేశాడనమాట. ఫేస్ రివీల్ చేస్తా అన్నాడు, వద్దన్నమ్మాక శాంటా క్లాస్ని ఇలానే చూడాలనిపించింది. అండ్ ఇంకా దాని తర్వాత ఒక క్యూట్ పాప వచ్చి నన్ను ఎత్తుకో అంటే శాంటా తాత ఎత్తుకున్నాడు అనమాట. ఇక్కడే కావచ్చు ఇండియాలో ఇలా శాంటా తాతలు ఎత్తుకుంటారేమో. అలా అయితే మూవీ ఎంజాయ్ చేసేసి బయటకు వచ్చేసాము. ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది. ఇంకా ఇక్కడికి వచ్చి మళ్ళీ కొన్ని పిక్చర్స్ దిగేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. మాకైతే సెల్లో నుండి రావడానికే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అలా ఉంటుంది మాల్స్లో ట్రాఫిక్, బయట ట్రాఫిక్. ఇంకా బయట డెకోర్ అయితే ఇలా చేశారనమాట. మేరీ క్రిస్మస్ అండ్ విత్ లైట్స్తో చాలా బాగుంది కదా. అది క్రిస్మస్ డే బ్లాగ్, అది బ్లాగ్ అనమాట. అయిపోయింది, దట్స్ ఇట్. ఇది ఒక క్యూట్ మినీ కాదు లాంగ్ బ్లాగ్. ఓకే బాయ్, మళ్ళీ వెల్కమ్. సో గైస్ ఇలా ఉంటుంది మా వాడిది. ఇంటికి రాగానే ఎగ్జైట్మెంట్ ఫుల్గా ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని ఫుల్ ఎగ్జైట్ అవుతాడు అనమాట. కొద్దిసేపు ఒక 5 minutes అక్కడ టైం పట్టుద్ది. అలా ఎగ్జైట్మెంట్తో ఇంకా ఫుల్ ఇల్లంతా తిరిగేస్తాడు, ఎక్కడెక్కడో దెబ్బలు తాకించుకుంటాడు. అలా ఫైనల్లీ ఇల్లంతా తిరిగేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యి వాడు టాయ్తో ఆడుకుంటాడు అనమాట. అలా ఇంకా మా వాడి ఎంట్రీ ఇలా ఉంటుంది. సో అది గైస్ ఈ మా క్రిస్మస్ డే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఒక వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.